గోదావరి గనిలో గాలి దుమారానికి కూలిపోయిన 80 ఏళ్ల రావి చెట్టు ఇప్పుడు మళ్లీ చిగురుస్తుంది. అది ఎలా సాధ్యమైందో తెలుసా? ఇటీవల వచ్చిన భారీ గాలి దుమారానికి 80 సంవత్సరాల చరిత్ర కలిగిన మహారావి చెట్టు నేల కూలిపోయింది. చెట్టును చూసిన కార్మికులు, అధికారులు ఆందోళన చెందారు. ఇక ఇది బతకడమే కష్టం అనుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న లెవెనింగ్ లేని ఏజెంట్ శ్రీనివాస్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డివైజీఎం కర్ణా గారు వెంటనే సింగరేణి ఆర్జీవన్ జీఎం శ్రీ లలిత్ కుమార్ గారికి తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న జీఎం లలిత్ కుమార్ గారు ఈ చెట్టును ఎలాగైనా బతికించాలని నిర్ణయించారు. దీంతో అధికారులు, సిబ్బంది అక్కడ చెట్టును శాస్త్రీయ పద్ధతిలో జాగ్రత్తగా అక్కడి నుంచి తరలించారు. పాత 3 ఇంక్లైన్ ముందు నర్సరీ జంక్షన్ ఎదురుగా అనువైన ప్రదేశంలో మళ్లీ నాటి ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టారు. ఆ కృషికి ఫలితంగా ఇప్పుడు 80 ఏళ్ల రావి చెట్టుకు కొత్త చిగుర్లు, కొత్త ఆకులు వస్తున్నాయి. 80 ఏళ్ల చరిత్ర కలిగిన చెట్టును కాపాడిన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ గారికి సింగరేణి అధికారులకు అభినందనలు. ఒక చెట్టును కాపాడడం అంటే కేవలం మొక్కను కాదు, భవిష్యత్ తరాల ఊపిరిని కాపాడడం.